రక్షణకై మా స్తుతులను గైకొనుము ప్రభు. మహిమనికే మా స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. మహిమనికే మా స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. విమోచించితివి రక్తముతో ఏర్పరిచితివి సంగముగా. విమోచించితివి రక్తముతో ఏర్పరిచితివి సంగముగా. ఈ సంగమును విశ్వమునకు వెలుగుగా చేయుము నేడే. ఈ సంగమును విశ్వమునకు వెలుగుగా చేయుము దేవా. మహిమనికే మా స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. మహిమనికే మా స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. నీ సేవకై నీ ఆత్మన్ మాపై కుమ్మరించు దేవా. నీ సేవకై నీ ఆత్మన్ మాపై కుమ్మరించు దేవా. నీ సిల్వ చెంత మరుగున చేర్చి ఆశీర్వదించుము దేవా. నీ సిల్వ చెంత మరుగున చేర్చి ఆశీర్వదించుము దేవా. మహిమనికే మా స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. మహిమనికే మా స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. నీ రాకకై మమ్ము దేవా సిద్ధపరచుము ప్రభు. నీ రాకకై మమ్ము దేవా సిద్ధపరచుము ప్రభు. నీ శక్తితోను మమ్మును నింపి శక్తిగా చేయుము నేడే. నీ శక్తితోను మమ్మును నింపి శక్తిగా చేయుము నేడే. మహిమనికే మా స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. మహిమనికే మా స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. మా కొసగిన ఘన రక్షణకై మా కొసగిన ఘన రక్షణకై మా స్తుతులను గైకొనుము ప్రభు. మా స్తుతులను గైకొనుము ప్రభు. మహిమనికే మా స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. మహిమనికే మా స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి దేవ స్తోత్రం. సూర్యవస్త్ర మీరు కూడా ఉన్నారు. రైట్ రైట్.
హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఇంతవరకు కాచి కాపాడిన ఆయన ఈ దిన వరకు సజీవ సంఖ్యలో ఉంచి మీ తండ్రి సజీవ సంఖ్యలో ఉంచి ఆ ఆరాధనలో నాయన మాకు సమయం ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏసైనా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రాజుల రాజా, హల్లెలూయా. దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రాజుల రాజా, హల్లెలూయా. నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో సంపాదించి, పరలోక రాజ్య ప్రజలాత చేర్చి, పరలోక రాజ్య ప్రజలాత చేర్చి, పరలోక పాఠం నా కొసగితివి, పరలోక పాఠం నా కొసగితివి. దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రాజుల రాజా, హల్లెలూయా. జీవిత నావలో తుఫాను రేగా, భయపడకూడని అభయమునిచ్చి, జీవిత నావలో తుఫాను రేగా, భయపడకూడని అభయమునిచ్చి, జయప్రదముగా నన్ను నడిపించి, జయప్రదముగా నన్ను నడిపించి, జయ జీవితము నా కొసగుచున్నా, జయ జీవితము నా కొసగుచున్నా. దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రాజుల రాజా, హల్లెలూయా. పేరు పెట్టి నన్ను ప్రేమతో పిలిచి, కరుణతో నీ సత్తుగా నన్ను చేసి, పేరు పెట్టి నన్ను ప్రేమతో పిలిచి, కరుణతో నీ సత్తుగా నన్ను చేసి, అరమారలేక నన్నాదరించి, అరమారలేక నన్నాదరించి, పరలోక దర్శనం బిచ్చితివి, పరలోక దర్శనం బిచ్చితివి. దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రాజుల రాజా, హల్లెలూయా. రాజుల రాజా, హల్లెలూయా. మరణపాత్రులం ఈ ధరణిలోన, దురితరుణముల స్మరణను మాన్పి, మరణపాత్రులం ఈ ధరణిలోన, దురితరుణముల స్మరణను మాన్పి, ఏర్పరచుకొంటివి నేకుతమమ్ము, ఏర్పరచుకొంటివి నేకుతమమ్ము. నీ రాజ్యమందు రాజులం చేసి, నీ రాజ్యమందు రాజులం చేసి, దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రాజుల రాజా, హల్లెలూయా. రాజుల రాజా, హల్లెలూయా. శోధన గాథల కష్టములలో, నా దుఃఖములలో నేనేడవకుండా, శోధన గాథల కష్టములలో, నా దుఃఖములలో నేనేడవకుండా, నీ దయనాపై నిండార నింపి, నీ దయనాపై నిండార నింపి, ఓదార్చి నన్ను నీ దారి నడుపు, ఓదార్చి నన్ను నీ దారి నడుపు. దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రాజుల రాజా, హల్లెలూయా. రాజుల రాజా, హల్లెలూయా. ప్రతి వత్సరము దయతోడ నింపు, ప్రభు చాడాలు సారాము జల్లు, ప్రతి వత్సరము దయతోడ నింపు,
సారాము జల్లున్, ప్రతి బీడును సారాము చిలుకన్, ప్రతి బీడును సారాము చిలుకన్, ప్రతి పర్వతము ఆనందించున్, ప్రతి పర్వతము ఆనందించున్. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా, రాజుల రాజా హల్లెలూయా. పరలోక పరిశుద్ధ సంఘము ఎదుట, సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట, పరలోక పరిశుద్ధ సంఘము ఎదుట, సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట, పరలోక నూతన గీతము పాడా, పరలోక నూతన గీతము పాడా, చేర్చితివి నన్ని జనమునందు, చేర్చితివి నన్ని జనమునందు. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా, రాజుల రాజా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. వస్తుంది. ఆమె యేసయ్య మీకు ఆరాధన తండ్రి. స్తోత్రాలను బట్టి కూడా మనం మీటింగ్ నడుస్తుంది కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం పట్టుదల ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ విషయం గురించి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మలో ఆధారపడి, పరిశుద్ధ గ్రంథములో ఆధారపడి ప్రియులారా మనం ధ్యానిస్తాం. పట్టుదల ప్రార్థన తప్పకుండా ప్రియులారా మన బ్రతుకులో జవాబు తీసుకొని వస్తాయన్నమాట. దేవుని చిత్తమైన విషయం వరకు మన పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు జవాబు అంటే రిజల్ట్ తీసుకొని వస్తాయని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దానికి ఆధారంగా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ దినం, రోమిలకు రాసిన పత్రిక 12వ దినం చివరి అవదినములు చివరి భాగంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇలాగ మాట రాయబడి ఉంది. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. ప్రార్థన చేయాలి. మనందరూ ప్రార్థన చేస్తున్నవారు ఈ మీటింగ్ లో పాల్గొతున్న మీరందరూ చాలా బలంగా ప్రార్థన చేసిన వారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు గొప్ప ప్రార్థన అభిషేకం కలిగిన వారు కూడా మన మధ్యలో ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు మనం అందరూ రకరకాల విధంగా మనం అనుభవిస్తున్న వారు. మనం చాలాసారి మనం చూసినప్పుడు కొందరు మనుషులు కానీ పరిస్థితులు చూసినప్పుడు ఫలానా వ్యక్తి మంచి లేదు, లేదంటే వారు కరెక్ట్ లేదు కాబట్టి ఇలాగ జరుగుతుంది అని కొన్ని విషయాలు కొన్నిసారి మనం వెంటనే మనం చెప్తారేమో. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన జీవితంలో జరుగుతున్న ఏ ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ సరే మనం ప్రార్థన చేయాలి. యేసు నామములో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్న తర్వాత మనకు అప్పుడు అర్థమవుతుంది ఫలానా మనిషి కాదు, దాని వెనుక అభావది క్రియలు మన ప్రార్థన చేసి కూడా ఆగిపోతాయి. అప్పుడు ఆ సమస్యలు కూడా పరిష్కారం వచ్చినట్టు ఎన్నో అనుభవాల్లో దేవుడు మనం నడిపించాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మీరు ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు వెళుతున్నారు, ఒకవేళ దారిద్ర్య ఫైనాన్షియల్ ప్రాబ్లంలో మీరు వెళుతున్నారు కాబట్టి యేసు నామములో ప్రియులారా మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఫైనాన్షియల్ విషయంలో మనం ఏమేమి చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది కూడా మనం చేయాలన్నమాట. అది కూడా మనం పాటించాలి. ఫైనాన్షియల్ విషయంలో ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటు మనం వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది, బైబిల్లో మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ఇవుడి అప్పుడు అణచి కుదిరించి దిగదన్నట్టు నిండు కొలుత దేవుడు మన ఉడిలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ఏ సమస్య అయినా సరే దానికి వాక్యం ప్రకారం మనకు విడుదల ఉంది అనమాట. వాక్యం ద్వారా మనకు విడుదల ఉంది. సమస్యలకు ప్రియులారా పరిష్కారం ఉంది. కాబట్టి మనం ఆ వాక్యం ఫాలో చేయాలి, వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుడు మాట్లాడతారు. ఒకవేళ మనం ప్రియులారా కొందరు మనం చూసినట్లయితే రోగాలతో బాధపడతారు.
కొందరు తలనొప్పితో బాధపడుతున్నారు, మైగ్రేన్ అలాంటి ఉన్న తలనొప్పితో బాధపడుతున్న వారు చెక్ చేయాలి, హృదయం చెక్ చేయాలన్నమాట. వాక్యం ద్వారా ఎవరితో అయినా క్షమించుకోవడానికి ఉండే క్షమించుకోవాలి. సెల్ఫ్ బిటర్నెస్ కావచ్చు, అంటే స్వయంగా క్షమించుకోవడానికి ఉంటే స్వయంగా క్షమించుకోవాలి. ఇద్దరితో క్షమించుకోవడానికి ఉంటే యేసుక్రీస్తు మనకు అదే నేర్పించామన్నమాట, క్షమించడం. హల్లెలూయా. తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియలేదు కాబట్టి క్షమించమని నేర్పించాం. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి తలనొప్పి నుండి విడిపించమని ప్రార్థన చేయడం తప్పు కాదు, చేయాలి. కానీ దానితో పాటు ఏం చేసుకోవాలి, దానికి రూట్గా ఒకవేళ హృదయంలోని చేదు ద్వారా అది వచ్చి ఉంటే క్షమించుకోవడం వలన క్షమించుకొని ప్రార్థన చేసినప్పుడు దానికి రిజల్ట్ వస్తాయి అనమాట. ఇప్పుడు ప్రార్థన చేయాలి, ఇప్పుడు దైవ జ్ఞానాన్ని బట్టి ప్రార్థన చేయాలి. దేవుడు కొన్నిసార్లు చెప్తారు, ఇలాగ చేయాలి అలాగే చేయాలి. ఇప్పుడు మనం ఆ సలగా ప్రియులారా మనం గమనించాలి అనమాట. అది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. అది మనం ఫాలో చేయాలన్నమాట. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది పట్టుదల ప్రార్థన. ప్రియులారా నిర్గమకాండం 17వ అధ్యాయంలో మోషే, అహరోను, హూరు వారు పట్టుదల ప్రార్థన చేసినట్టు ప్రియుల టీముగా వారు కలిసి ప్రార్థన చేసినట్టు ప్రియులారు మనం చూడవచ్చు. నిర్గమకాండం 17వ అధ్యాయము 11వ వచనంలో ప్రియులారు మనం చూడవచ్చు. మోషే ఒక చేయి పైకి ఉన్నప్పుడు ప్రార్థనలు ఉన్నా అని అర్థం. ప్రార్థనలు ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు జయం పొందుకొని వెళుతున్నారు. ఎప్పుడైతే మోషే ఒక చేయి కిందకు ఉన్నప్పుడు అమాలేకులు ప్రియులారా జయించుంటూ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చూడండి, ఎంతో ఆ చేయి పైకి ఉన్నప్పుడు ఇశ్రాయేలుకు జయం, చేయి కిందకు వచ్చినప్పుడు అమాలేకులు చేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం గమనించాలి. పరిశుద్ధాత్మ దింపబడి ఈ కాలంలో మీరు అదేగా యేసు రక్తంలో ఆధారపడి కడగబడి యేసునామలో వాక్యమైన గడుగం పట్టుకొని వాగ్దానాలు పట్టుకొని యేసులో ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, ప్రార్థనలు కొనసాగించాలి. ఇప్పుడు మన మధ్యలో అనేకలు ప్రార్థన చేస్తున్న వారు దేవుడు అభిషేకించి లేవనెత్తిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి అది చాలా గొప్ప సహాయం అనమాట. ప్రార్థన చేయడం నా కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్న అనేకలు దేవుడు లేవనెత్తినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రత్యేకంగా మనం చూస్తున్నది యేసుక్రీస్తుడే గొప్ప ప్రధాన యాజకుడుగా తండ్రి దగ్గరే నా కొరకు మీ కొరకు అనేక సంవత్సరాల నుండి ప్రార్థనలు ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు ప్రార్థన మనకు ఎంతో సహాయం. అలాగే సంఘ ప్రార్థన, దేవుని బిడ్డల ఒక ప్రార్థన కూడా మనకు చాలా సహాయం. పరిశుద్ధాత్మతో దేవుడు నిండి అనేకలో దేవుడు ఈ కాలంలో మన కొరకు వాడుతున్న, మన కొరకు మాత్రం కాదు రాష్ట్రం దేశం కొరకు కూడా ప్రార్థన చేయడానికి దేవుడు అభిషేకించి అనేకులను లేవనెత్తి పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా వాడుతున్నాం అనమాట. యేసుక్రీస్తుడు ప్రియులారా మనం చూసినట్లయితే శిష్యులను పిలిచిన తర్వాత ప్రసంగం చేయాలని నేర్పించడం కంటే మనం చూసినట్లయితే ప్రార్థన ఎలాగో చేయమని నేర్పించామన్నమాట. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదని యేసుక్రీస్తు శిష్యులకు నేర్పించాం. కాబట్టి ప్రియులారా మనం కూడా ప్రార్థన ఒక ఇంపార్టెంట్ మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పొద్దున మనం చూసిన 1 గంట ప్రార్థన చేస్తారేమో, 10 గంటలు ప్రార్థన చేస్తారేమో, రాత్రి అంతా ప్రార్థన చేసిన వారు కొందరు మనం చూడవచ్చు. కొందరు రాత్రి పగలు కూడా దేవునితో మాట్లాడిన వారు ప్రియులారా మనం చూడవచ్చు. కొందరు 3 రోజు ప్రార్థన చేసిన వారు చూడవచ్చు. కొందరు 21 రోజు దేవునితో ప్రియులారా ప్రార్థనలో సహవాసంలో గడిపినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కొందరేమో 40 రోజులు. కానీ ఏదైనా కూడా ప్రియులారా ప్రార్థన యేసునామములో ప్రియులారా మనం చేయాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి మీరు అనుభవిస్తున్న, మీ జీవితంలో అనుభవిస్తున్న చిన్నది కానీ పెద్దది కానీ విషయంలో ప్రియులారా యేసునామములో తండ్రితో చెప్పాలి, ప్రార్థన చేయాలి. దేవుడు అది విని దానికి దేవుడు సమస్య నుండి దేవుడు విడిపించిన దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా బహుశా నమ్మకంగా ప్రార్థన చేశాం, దాని కొరకు అహరోను హూరు సహకరించాం. కాబట్టి యెహోషువను ఉదయం చేశాం. కాబట్టి వారు ప్రియులారా గెలుపు గొప్ప జయం వారు పొందామన్నమాట. గొప్ప జయం మనం పొందే. కాబట్టి మన జయం కొరకు ప్రార్థన చేయాలని కాదు, కానీ యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ప్రియులారా నా కొరకు మీ కొరకు శాశ్వతమైన నిత్యమైన జయం దేవుడు లీగల్ గా పొందామన్నమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా గొప్ప జయం నాకు మీకు దేవుడు అనుగ్రహించారు. ఇప్పుడు మన జయములు ఉన్నామన్నమాట. జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనకు అండగా తోడు ఉన్నాం అనగాని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, ప్రభుతో మాట్లాడాలి. ప్రభు మనతో కూడా మాట్లాడతాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా ప్రియులారా ఒక ఉదాహరణ కూడా మనం ముందుకు
మొదటి రాజుల గ్రంథము ప్రియులారా 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ప్రియులారా ఏలియా ప్రవక్త గురించి మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త కూడా ప్రియులారా పట్టుదలతో ప్రార్థన చేసిన వ్యక్తిగా ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 41వ వచనం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. చూడండి, కొన్ని ఆత్మీయ మర్మాలు ప్రియులరా ఈ భాగం నుండి మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినాక. కాబట్టి మనం చూసినట్లయితే దేవునితో రిలేషన్షిప్ కలిగిన ఏలియా ప్రియులరా వినబడుతుంది అనమాట, వినబడుతుంది. ఇప్పుడు ప్రార్థన, పట్టుదల ప్రార్థన చేస్తున్న వారు వారి ఆత్మలు వారికి వినబడుతుంది అనమాట. ఆత్మ కణులు సువార్త దర్శన పొందినప్పుడు ఆత్మ కణులు తెరబడింది, ఆత్మ చెవులు తెరబడింది. ఇక వాక్యం చదువుతున్న కొలది, ప్రార్థన చేస్తున్న కొలది ఎక్కువ క్లియర్ గా వినబడతాయి అనమాట. కాబట్టి ప్రార్థన చేస్తున్న వారు ఆత్మ చెవులు తెరబడిన కాబట్టి దేవునికి సోదరు వారు స్వరం వింటారనమాట. మామూలు న్యాచురల్ ప్రజలు మనం చూసినట్లయితే ఫిజికల్ ఐస్ తో గాని చెవులతో కానీ పంచేంద్రులతో ఉన్న విషయాలు వారికి అర్థమవుతాయి. ఎవరైనా మాట్లాడినప్పుడు వారు స్వరం వింటారు. కానీ స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్న విషయాలు ప్రియులారా మనం చూసినట్లయితే ఎవరైతే పట్టుదలతో ప్రార్థన చేసిన వారు, ఆత్మ చెవులు తెరవబడిన వారు, ఆ స్వరం వారికి వినబడతాయి అనమాట. వారికి అది అర్థమవుతుంది. పరిశుద్ధాత్మడు వారికి అది బయటపరుస్తారు. కాబట్టి ప్రియులారా ప్రార్థన చేసిన వారికి దేవుడు యేసయ్య మాటలు, యేసయ్య స్వరం వారికి అర్థమవుతాయి అనమాట. యేసయ్య హృదయం, దేవుని హృదయం వారికి అర్థమవుతాయి. ఇప్పుడు ఏలియా ప్రియులారా మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రార్థన చేశామని కాదు, దానికి ముందే ప్రార్థన చేసే వ్యక్తి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అందుకొరకు ప్రియులరా చూడండి, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం, మామూలు వర్షం కాదు, విస్తారమైన అంటే గొప్ప వర్షం, రెయిన్ స్టోన్, చాలా గొప్ప వర్షం పడతని ఫిజికల్ ఐసొద్దు చూడలేదు. కానీ ఆత్మ చెవులు అంటే ఆ స్వరం వినను కాబట్టి చెప్తున్నా అనమాట. లేదు కాబట్టి ప్రార్థన చేసిన వారికి దేవుని స్వరం వినే సామర్థ్యం ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవునితో సమయం గడుపుతున్న వారు దేవుని స్వరం వినడం మాత్రం కాదు, చూడడం కూడా. అంటే దేవుడు కళల ద్వారా, దర్శనాలు ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు. కాబట్టి మనం ప్రియుల పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు, పట్టుదలతో ఎవరి ప్రియుల ప్రార్థన చేస్తారు మనం చూసినట్టు, ఎవరైతే యేసుక్రీస్తు ఒక ప్రేమ గ్రహించుకుని, యేసుక్రీస్తు కల్వరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టామని ఎవరైతే గ్రహించుకుని యేసుక్రీస్తు ప్రేమ గ్రహించిన వారు పరిశుద్ధాత్మతో దేవుని ప్రేమ నింపబడి ప్రభుత్వం మాట్లాడతారు. వారే పట్టుదలతో ప్రార్థన చేసేవారు, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నవారు. కాబట్టి మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి విస్తారమైన వర్షము వచ్చినట్లు ధ్వని పుట్టుచున్నది అని ప్రియులారా ఏలియా ధ్వని వినామన్నమాట. ఆత్మలో అది వినా, ఆత్మ చెవుల ద్వారా స్పిరిచువల్ ఐసు, కొత్తగా జన్మించిన మన ఆత్మకు స్పిరిచువల్ ఐస్ ఉంది, స్పిరిచువల్ ఇయర్ అంటే చెవి కూడా ఉంది, చెవులు కూడా ఉంది అనమాట. రెండు మనకు ఉంది, ఆత్మ కన్నులు, ఆత్మ చెవులు. అలాగే ఇది రెండు మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మలో దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి అది విన్న తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే, ఎవరైతే అని మనం చూసినట్లయితే ఆ కాలంలో మనం చూస్తున్నదే ప్రవక్తలను చంపేయడానికి ఆహాబు గాని ఇజబెల్ గాని ప్రయత్నం చేశారు. అలాంటి ఉన్న కాలంలో అనమాట. ఆయన కానీ ప్రియులారా మనం చూసినట్లయితే చూడండి, ఏలియా హృదయంలో మాత్రం ఆహాబుతో ఎలాంటి కోపం లేదనమాట, ఎలాంటి పగ లేదు, ఎలాంటి చేదు లేదు. ఇంత గొప్ప దేవుని ఇస్తున్నారు. జీవకంలో దేవునితో సమయం గడుపుతున్న ప్రియులారా ఏలియా ఒక మనసులో హృదయంలో గాని కోపం లేదు, పగ లేదు. ఒకవేళ పగ కోపం ఉంటే ఈ విషయాలు ఆహాబుతో చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళిపోవాలి, గొప్ప వర్షం వస్తుంది, నువ్వు వెళ్ళిపోవాలని మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తుతో జీవకాలతో దేవునితో మన సమయం గడుపుతున్నప్పుడు హృదయ శుద్ధి కలవారు, అంటే మన హృదయం పరిశుద్ధపరచబడతాయి అన్నమాట. అది యేసుక్రీస్తు కూడా అదే కోరుతున్నారు. శత్రువులను ప్రేమించుడని నేర్పించారు. మనకు ఉపద్రవం చేస్తున్న వారు, హింసిస్తున్న వారు కూడా ప్రార్థన చేయమని నేర్పించారు. అంటే దేవుని స్వరం మనం వినాలి అంటే హృదయం కూడా చాలా ప్రాముఖ్యమైనది అనమాట. హృదయం పరిశుద్ధంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. హృదయంలో చెత్తలు, అనవసరమైన విషయాలు మనం ఉంటే దేవుని స్వరం వినే విషయంలో అది అడ్డుపడుతాయి అనమాట. మన దాని మీద మన ఫోకస్ అవుతుంది.
కాబట్టి ఇప్పుడు ఇలా హృదయ శుద్ధి గల వారు ధన్యులు. అవును, హృదయ శుద్ధి గల వారు దేవుని స్వరం క్లియర్ గా వింటారు, వారు దేవుని చూస్తారని కూడా బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. కాబట్టి హృదయం ప్రభుత్వ సమయం గడుపుతున్నప్పుడు, పరిశుద్ధమైన జీవంగా దేవునితో మనం సమయం గడుపుతున్నప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. జీవంగా దేవునితో నిజంగా మనం సమయం గడుపుతున్నప్పుడు, సవాల్ చేస్తున్నప్పుడు మన పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతాయి అనమాట. అదే మహిమ నుండి మహిమలోనికి ఇంక్రీస్ అవడం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే నీవు పోయి భోజనం చేయమని చెప్పామన్నమాట. ఇప్పుడు భోజనం ప్రియులారా 2 విధమైన భోజనాలు ఉంది. హైదరాబాద్ బిర్యానీ ఉంది, అలాగే మనకు మంచి ఫిజికల్ ఫుడ్ ఉంది, అలాగే ఆత్మీయ ఆహారం ఉంది. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే అహాబతో చెప్పాం, నువ్వు మంచి ఆహారం తినాలి. హల్లెలూయా. నీవు మంచిగా ఆహారం అంటే తినాలి, త్రాగాలి, 2 చేయమని చెప్పామనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి గో గెట్ సంథింగ్ టు ఈట్ అండ్ డ్రింక్. తినాలి, త్రాగాలి, మంచి ఆహారం తినండి. ఫిజికల్ ఆహారం మన సమయానికి తినాలి. ఫిజికల్ ఆహారం, మంచి విటమిన్ ఆహారం కలిగిన ఆహారాలు, న్యాచురల్ ఫుడ్ దేవుడు మనకి ఇచ్చిన కృప, అది కూడా దేవుడు ఇచ్చినది అనమాట. కాబట్టి మన ప్రార్థన బరువుగా అది ప్రార్థన చేస్తాం. ఆహారం తిన్న ముందు, ఫిజికల్ ఆహారం తినే ముందు యేసు రక్తం ద్వారా ఆ ఆహారాన్ని కడగాలి, శుద్ధి చేయాలి. ఇచ్చిన దేవుని మనం శుద్ధించాలి. దేవునికి థ్యాంక్స్ చెప్పుకొని ప్రార్థన చేసుకొని యేసు రక్తం ద్వారా కడిగి మనం తిని ఉండే అది ప్రియులారా మనకు మంచి ఆరోగ్యం ఇస్తుంది అనమాట. కాబట్టి ఆహారం, ఫిజికల్ ఆహారం కూడా మనకు అవసరం. అది మనం సమయానికి తినాలి. ఎంత తినాలో అంత మట్టుకు తినాలి. ఎక్కువ తిన్న సమస్య, తక్కువ తిన్న సమస్య. కాబట్టి అది మనకు అవసరం. ఇంకా దానికంటే ప్రియులారా మనం చూసినట్లయితే స్పిరిచువల్ ఆహారం ఇంకా మనం తినాలన్నమాట. ఎందుకంటే యేసు గురించి స్పష్టంగా చెప్పాం. యోహాను సువార్త 6:27 వచనంలో మనం చూడవచ్చు, సేవన ఆహారం కొరకు మీరు కష్టపడడం కంటే నిత్య జీవన్ అనుగ్రహించే జీవాహారం కొరకు, అంటే దేవుని వాక్యం కొరకు, జీవం కన్నా దేవుని వాక్యం కొరకు కష్టపడుడి అని చెప్పామన్నమాట. కాబట్టి ప్రియులారా ఫిజికల్ ఆహారం మనకు అవసరం, వద్దని కాదు, కానీ దానికంటే నాకు అవసరం, మీకు అవసరం, మనకు అవసరం జీవాహారం, వాక్యం అవసరం అనమాట. ప్రభు మాటలు మనకి ఇంకా ఎక్కువ అవసరం అనమాట. ఎందుకంటే మన ఇన్నర్ మ్యాన్ అది వాక్యం పరిశుద్ధాత్మ వలన మనం భూజిస్తున్న కొద్ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇన్నర్ స్ట్రెంగ్త్ మనకు కావాలి. కొందరు మనం చూసినట్లయితే వారి జిమ్ కానీ లేదంటే వ్యాయామం కానీ చేసుకొని మంచి ఆహారం తిని ఫిజికల్ బాడీ చాలా మంచి డెవలప్ చేయడానికి చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్న వారు మనం చూడవచ్చు. సమయం గడుపుతున్న వారు మనం చూడవచ్చు. తప్పు కాదు, చాలా మంచిది. కానీ దానికంటే ఒక దేవుని కుమార్తెగా ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మమైన వాక్యం ద్వారా దేవుని కృపను బట్టి బలపరిచే విషయంలో మనం మనసు పెట్టాలి. ఇప్పుడు ఏలియా ప్రియులారా మనం చూస్తే అలాంటి ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకొరకే దేవుని యొక్క స్వరం వింటున్నాం అనమాట. దేవుని యొక్క స్వరం తనకు అర్థమవుతుంది జరగబోతున్న విషయాలు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే స్పిరిచువల్ వేడల్లో ప్రియులారా మనం చూసినట్లయితే న్యాచురల్ వేడల్లో జరగబోతున్న విషయం స్పిరిచువల్ వేడల్లో ఆత్మ చెవులు తెరబడిన సార్లు ఏరియా ముందు అర్థం చేసుకున్నాం అనమాట. జరగబోతున్న విషయాలు ముందే దేవుడు తెలియపరిచామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మన దేవుడు ముందు మనతో మాట్లాడతారు. జరగబోతున్న విషయాలు దేవుడు ముందే దేవుడికి తెలుసు అనమాట. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు, జీవగన్న ప్రభువుకు తెలుసు. ఇప్పుడు ముందు దేవుడు బయలుపరిచే దేవుడు అడ్వాన్స్ గా మనతో చెప్తాడు జరగబోతున్న విషయాలు. హల్లెలూయా. అలా కూడా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అలా కూడా ఇప్పుడు ఇలా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. అది దేవునికి సాధి జరగబోతున్న విషయాలు జీవగన్న దేవుడు మాట్లాడే దేవుడు. అది విని ఉంటే అది వినడం వలన మనకు శక్తి అనమాట, మనకు మేలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఏరియా ప్రవక్తది విన్న మెసేజ్ దాచిపెట్టలేదు. దేవుని నుండి విన్న మెసేజ్ ఇప్పుడు ఇలా దేశమైన దాచిపెట్టవద్దు. అది మన కొరకు మాత్రం కాదు, అనేక మేలు కొరకు కూడా దేవుడు మాట్లాడతారు. మన కొనేసారి నాతో వేసే మాట్లాడడం అని మనం చెప్తారు. మన మేలు కొరకు దేవుడు మాట్లాడతారు. మన మేలు కొరకు దేవుడు మాట్లాడతారు. అలాగే సంఘ క్షేమం కొరకు, రాష్ట్ర దేశాలు క్షేమం కొరకు కూడా జీవంగా దేవుడు మాట్లాడతారు పిల్ల. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు, అందరిని ప్రేమిస్తున్న దేవుడు అనమాట మన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆహాబు కూడా ప్రియులారా ఆహాబు చనిపోకుండా ఉండాలి అంటే
ఆ మెసేజ్ అహాబు వినాలి, లేదంటే పెద్ద ప్రమాదం రావడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి దేవుడు ప్రియులరా ఏలియా ప్రవక్త ద్వారా అహాబుతో మాట్లాడాం. అహాబు మనం చూసినట్లయితే మామూలు వ్యక్తి కాదు, చాలా గొప్ప రాజు అనమాట. ఆ కాలంలోనే రాజు. ఇప్పుడు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కానీ ఆయన గారి ప్రియులరా మన గొప్ప విషయం ఏంటంటే దేవుజనుడు మాట్లాడినప్పుడు అహాబు దానికి లోబడుతున్నాం అనమాట. ఆ మాట రిసీవ్ చేస్తున్నాం అనమాట. నేను చెప్పినట్టు జరగలేదు అని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి ఎందుకంటే ముందు అనుభవం ఉంది. ఏదే ప్రవక్త ద్వారా మాట్లాడిన విషయాలు ముందే జరిగిన అనుభవాలు అహాబుకు తెలుసు. కాబట్టి అహాబు ప్రియులారా మనం చూసినట్లయితే లోబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. చక్కగా భోజనం చేసాము, భోజనం చేసాము. ఇప్పుడు మనం ఈ కాలంలో ఆత్మీయ ఆహారం మనం పరిశుద్ధాత్మ సహాయం వలన మనం తినాలి. దానిలో మనం సమయం గడపాలి, ప్రీషియస్ సమయం గడపాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది వెండి కంటే బంగారం కంటే అమూల్యమైనది దేవుని జీవం కలిగిన మాటలు, వాక్యం. అది మన ఆత్మలో స్టోర్ చేసుకోవాలి అనమాట. అది మన ఆత్మలో స్టోర్ చేసుకోవాలి. ఆ వాక్యం పరిలారా మనకు ఒక్కరోజు కాదు, లేదంటే ఒక్క నెల కాదు, లేదంటే కొన్ని సంవత్సరం కాదు. అది పరిలారా మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తారు అనమాట. మన ఆత్మలో వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడిన స్థాయిలో ఉండే ఆ వాక్యం సాతాను తీసుకొని వెళ్ళలేదు. ఇంకా ఆ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మనల్ని బలపరుస్తుంది. మనల్ని మాత్రం కాదు, మన ద్వారా అనేకులను బలపరుస్తుంది అనమాట. కాబట్టి జీవ ఆహారం ప్రియులను మనం పరిశుద్ధాత్మ సహాయం వలన మనం తినాలి. తిన్న వారిని బట్టి స్తోత్రం. తినలేని వారు వాక్యం అదేంగా తినాలి ప్రియుల. దాని కొరకు సమయం ప్రార్థన పూర్వక పరిశుద్ధాత్మలో ఆధారపడి భుజించాలి. దానివల్ల మనకు మేలు ఉంది. మేలు కీడు కాదు, మేలు అనమాట. దేవునికి మీకు మేలు, మీ ద్వారా అనేకులకు మేలు అనమాట. కాబట్టి ప్రియులరా మనం వాక్యం తినాలి. దేవునికి సోదర. ఇంకా ప్రియులను మనం చూసినట్లయితే తర్వాత ఏలియా మెసేజ్ దేవుని నుండి స్వరం విన్నది చెప్పామన్నమాట. తర్వాత ఏలియా ప్రియులను మనం చూసినట్లయితే తర్వాత కూడా ప్రార్థన చేస్తున్నాం. 42వ వచనం. ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నెల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకోనెను. దేవునికి స్తోత్రం. చూడండి, యేసుక్రీస్తు చెప్పారు, మీరు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయము. అంటే ఏకాగ్రత, ప్రార్థనలో ఏకాగ్రత అవసరం అనమాట. జీవగల దేవునితో మాట్లాడేటప్పుడు చాలా కొన్నిసారి మన ప్రార్థన చాలా డిస్టర్బెన్స్ వస్తాము. వారు కోల్ చేయడం, వీరు కోల్ చేయడం, 10 మంది పరిగెత్తుకొని రావడం. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తుడు ఏకాంతమైన ప్రాంతంలో వెళ్ళి ప్రార్థన చేసినట్టు మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఏలియా కూడా ప్రియులారా కొంచెం పర్వతం మీదకు పోయి అంటే ఏకాంతంగా ఏకాగ్రతతో జీవగల దేవునితో మాట్లాడుతున్న అనుభవం చాలా ప్రాముఖ్యం. జీవగల దేవునితో పేర్చిన ప్రేరణ అనమాట. సంఘ ప్రార్థన అవసరం, ఇంకా పేర్చిన ప్రార్థన కూడా మనకు 2 అవసరం అనమాట. కొందరేమో పేర్చిన ప్రార్థన ఎక్కువ చేస్తారు, సంఘ ప్రార్థన లేదేమో. 2 అవసరం అనమాట. సంఘ ప్రార్థన కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఒంటరిగా మన యేసు తండ్రితో మాట్లాడడం నేర్చుకోవాలి. సంఘం కలిసి యేసు అమ్మలు ప్రార్థన చేయడం 2 ప్రియులారా మనకు అవసరం. ఇప్పుడు ఏలియా ప్రియులారా మనం చూసినట్లయితే వెళ్ళి తగ్గింపుతో మనం చూడవచ్చు. తన బాడీ లాంగ్వేజ్ చూసినట్లయితే మనకు అర్థం చేసుకోవచ్చు. ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నెల మీద పడి, చూడండి తగ్గిపోయి అనమాట. నెల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకోనేను ప్రార్థనలో ఉన్నామన్నమాట. అంటే జీవగల దేవునితో మాట్లాడుతాను అంటే. కాబట్టి ఏలియాకు తెలుసు జీవగల దేవునితో మాట్లాడితే, ఏలియాకు తెలుసు జీవగల దేవుడు తప్పకుండా అది చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తప్పకుండా అది చేస్తాడు. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే తర్వాత అతడు తన దాసుని పిలిచామన్నమాట. కాబట్టి ఎవరైతే నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారో జీవగల దేవుడు సంబంధం కలిగి రిలేషన్షిప్ కలిగి పడతారో వారికి శిష్యురాలను జీవగల దేవుడు అనుగ్రహిస్తారు. ఇక్కడ వారి మామూలు వ్యక్తి కాదు. ఒకప్పుడు మామూలు వ్యక్తి బైబిల్లో రాయబడింది మనవండి వ్యక్తి అని రాయబడింది. కానీ సాధారణమైన వ్యక్తి అయినా కానీ తేడా ఉంది. ఏంటిదే తేడా? అభిషేకం కలిగిన వ్యక్తి, ఆత్మకణులు ఆత్మచెవులు తెరబడిన వ్యక్తి. కొందరు మనం న్యాచురల్ మ్యాన్ గురించి బైబిల్లో రాయబడింది, ప్రకృతి సంబంధమైన మనుషులు. వారు దేవుని స్వరం వినే కెపాసిటీ లేదు. ఇంకా కార్నల్ మ్యాన్, లేదంటే ఫ్లెష్లీ మ్యాన్, లేదంటే ఆత్మీయంగా పసి పుల్లలం, అలాంటి ఒక గుంపు ఉన్నట్టు బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇంకా ఒక గుంపు స్పిరిచువల్ మ్యాన్, లేదంటే ఆత్మీయులు. వారు దేవుని స్వరం వింటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి
ఇక్కడ ప్రియులను మనం చూసినది ఏలియా న్యాచురల్ మెన్ లో కాదు, కార్నల్ మెన్ స్థాయిలో కాదు, స్పిరిచువల్ మ్యాన్ గా ఉన్నా, అంటే దేవుని స్వరం వినే వ్యక్తి, పరిశుద్ధాత్మ స్వరం మీద నడిచే వ్యక్తి. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? మన ఫ్లెష్లీ మ్యాన్ గా ఉన్నామా, కార్నల్ మ్యాన్ గా ఉన్నామా, లేదంటే మన స్పిరిచువల్ మ్యాన్ గా ఉన్నామా? ఒకవేళ మన ఇప్పుడు కూడా మన ఇతరులతో అసూయ కలిగిన వ్యక్తి ఉండే, హృదయం పగ, కోపం, చేదు పెట్టుకొని బ్రతున్న వారు ఉండే స్పిరిచువల్ బైబిల్ అనమాట. ఎన్ని సంవత్సరం రక్షణ పొంది రక్షణ పొంది ఎన్ని సంవత్సరం అయితేనే కాదు, దాన్ని బట్టి కాదు. ఏమైనా స్వరం వింటున్నామా, ఆ స్వరానికి లోబడి నడుస్తున్నామా, అసూయని ఓవర్కమ్ చేసామా, పగని ఓవర్కమ్ చేసామా, పాప స్వభావాన్ని ఓవర్కమ్ చేసుకొని, నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బాని ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతున్నామా లేదా? బ్రతుకుతున్నామంటే మీరు స్పిరిచువల్ మ్యాన్ అంతే. ఒకవేళ చాలా మంది చెప్తారేమో నువ్వు స్పిరిచువల్ మ్యాన్ కాదు, ఆత్మీయురాలు కాదు అని చెప్పినా నో, చెప్పలేదన్నమాట. హల్లెలూయా. జీవంగా దేవుడు దేవుని ఒక ముందు ప్రియుల మనం యోసేపు మనం చూడొచ్చు, యోసేపు గురించి మనం చూడొచ్చు. పరిశుద్ధ కొరకట్టి నిలబడే స్పిరిచువల్ మ్యాన్ గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఆత్మీయుడు మాత్రమే అలాగే సాధి. కారణ్ మ్యాన్ గా ఉండే, న్యాచురల్ ఉండే, శరీర క్రియలు చేసిన వ్యక్తి ఉండే, ఆ శోధన వచ్చినప్పుడు పడిపోతాయి అనమాట. కానీ స్పిరిచువల్ మ్యాన్ అంటే పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి, పరిశుద్ధ దీపం కన్నా దేవుడు ప్రభావం చేస్తున్న వ్యక్తి అనమాట. పడిపోవడానికి వీల్లేదు. కాబట్టి క్రిస్తువుని కలిగిన మనం, క్రిస్తు మన ఆత్మ ప్రాణ శరీరం ప్రభావం చేసినప్పుడు మన పాపములు పడిపోలేదన్నమాట. పరిశుద్ధంగానే బ్రతుకుతాయి. ఇప్పుడు పరిస్థితులు పాపం చేయడానికి అనుకూలంగా ఉన్నా సరే పాపం చేయలేదు స్పిరిచువల్ మ్యాన్. ఎందుకంటే పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన వ్యక్తి దేవుని యొక్క చిత్తం చేస్తారనమాట. దేవుని యొక్క చిత్తం చేసుకొని బ్రతుకుతారు. కాబట్టి మనకు ఆ కృపాదేవుడు అనుగ్రహించినాక ఇప్పుడు ఇక్కడ ప్రియులారు మనం చూసినట్లయితే ప్రార్థన చేస్తున్నాం, దాసుని పిలుస్తున్నాం అనమాట. దాసుని పిలుస్తున్నాం చూడండి. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రపు వైపు చూడమనగా వాడు మెరయొక్కి పారం చూచి ఏమీ కనబడలేదనగా, అంటే దాసుడు చెప్తున్న విషయం ఏమీ కనిపించలేదు. అంటే సముద్రం దగ్గర వెళ్ళి చూడమని చెప్తున్నా. సముద్రమే చూస్తున్నాం అనమాట, ఇంకా ఏది కూడా కనిపించడం లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం కొత్తగా జన్మించిన మన అర్థం చేస్తున్న కొత్తగా జన్మించిన మనం ప్రియులారా మనం చూస్తున్నట్టే కొత్తగా జన్మించిన మనలో ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు నాలో మేలు ఉన్నాడు. కాబట్టి విశాలమైన నదులు, పరిశుద్ధాత్మ నదులు, జీవజల నదులు మన ఆత్మలో ఉందన్నమాట. మనం ఆత్మ ఒక బావి అలాగనమాట, బెల్ల అలాగనమాట. కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మలో క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, జీవజల నదులు సమృద్ధి ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తున్న కొలది అది ప్రవేశ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే దాసుడు వెళ్ళి చూసినప్పుడు ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు యేసునామములో మనం ప్రార్థన చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, దేవుని స్తుతిస్తున్నాము, సమయం గడుపుతున్నాము. రిజల్ట్ ఏమీ కనిపించడం లేదు అని ఫస్ట్ రిపోర్ట్ వచ్చి ఉండొచ్చు. ఇక తర్వాత మనం చూసినట్లయితే 6 సారి కూడా అదే రిపోర్ట్ వచ్చింది, ఏమీ కనిపించడం లేదు, ఏమీ రసం రావడం లేదు. ఇప్పుడు మనం కొన్ని విషయాలు 2 సారి కానీ 3 సారి కానీ ప్రార్థన చేసుకొని కొన్ని విషయానికి చాలా రోజుల నుండి రిజల్ట్ రావడం లేదని, దానికి అర్థం ప్రార్థనకు జవాబు రాదు అని కాదు. కొందరేమో 1 సారి కానీ 2 సారి కానీ 3 సారి కానీ 4 సారి కానీ 5 సారి కానీ 6 సారి కానీ ప్రార్థన చేసి వారుగా తప్పుడు నిర్ణయంలోనికి వస్తారు. నా ప్రార్థన దేవుడు ఆరోగించలేదు, ప్రభువుకు నా మీదే ప్రేమ లేదేమో, అందరూ దేవుడు ప్రేమిస్తాను, నన్ను మాత్రం దేవుడు ప్రేమించడం లేదేమో, నేను గతకాలంలో చేస్తున్న పాపాలు ప్రభు ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నారేమో, అందుకొరకు నా మీద కోపం ఉందేమో, అందుకొరకు నా ప్రార్థన ఆరోగించడం లేదేమని కొందరు తప్పుడు నిర్ణయం చేసుకొని ప్రభువు నుండి దూరం అవుతాను. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రభువు నా మీదే మన మీదే కోపం లేదనమాట. తండ్రి దేవునికి మన మీద ఇప్పుడు కోపం లేదు. ఎందుకంటే దేవుని కోపం కల్వరి సిలువలో ప్రియులారా మనం చూస్తున్న యేసుక్రీస్తు తల్లి నుండి అరకాలేక ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు పొందాం. ఎవరి కోసం? తండ్రి యొక్క కోపం యేసుక్రీస్తు మీద పెట్టామన్నమాట. పాపానికి శిక్ష ఉంది కరెక్టే, కానీ శిక్ష ప్రియులారా తండ్రి దేవుడు యేసుక్రీస్తు మీద పెట్టాము. కాబట్టి యేసు రక్తంలో ఆధారపడుతున్న, యేసు నామంలో ఆధారపడుతున్న నా మీదే దేవుడు
కర్ణ చూపిస్తాయి అనమాట. మన దేవుని కర్ణలు ఉన్నాం, దేవుని యొక్క దయలు ఉన్నాం. కాబట్టి కోపం లేదనమాట, మన మీద కోపం లేదు. కానీ ఇప్పుడు మన ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు అడ్డుగా ఉండవచ్చు. కాబట్టి దాన్ని మనం ప్రార్థన చేస్తున్న కొలది అది తొలగించబడుతుంది అనమాట. కొన్నిసారి ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన వినకుండా ఉండే అడ్డు మన లోపల ఉన్న సెల్ఫ్ యాంకర్ కావచ్చు, దాన్ని మనం తీసివేయాలి. ఎందుకంటే దేవుడు వాక్యానుసారంగా జవాబిచ్చే దేవుడు అనమాట. హల్లెలూయా. కొన్నిసారి మనం ఇతరులతో పగగాని ఇంకా కొందరు మనం చూసిన విశ్వాసం, అనుమానాలు, దూషణ మాటలు చెప్పేవారు ఉంటే అది డిసిప్లిన్ లోనికి రావాలి. పాపాలు ఒప్పుకోవాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి. మారు మనసు చాలా ప్రాముఖ్యం. మారు మనసు కలిగిన వ్యక్తి యొక్క ప్రార్థన జీవంగల దేవుడు ఆలగిస్తాడు. యేసు రక్తం ద్వారా కడగబడి ప్రార్థన చేయాలి, ఆత్మలు ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్నామన్నమాట. స్పిరిచువల్ వరల్డ్ వద్దనమాట. దేవుడు చూస్తున్నాడు, అన్ని చూస్తాడు. మన హృదయం దేవుని ముందు ఓపెన్ గా ఉందన్నమాట. మన ఏమీ దాచేది ఏమీ లేదు, అంత ఓపెన్ గా ఉంది. కాబట్టి మనం యేసు రక్తంలో ఆధారపడడం మనకు మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, అవును, నా ఆలోచన, మాటలు, క్రియలు నేను పొరపాటు చేసిన పూర్వాలు క్షమించుమని చెప్పడం ప్రియులారా మంచిది. దాచిపెట్టవద్దనమాట. దావీదు ఒకసారి దాచిపడినట్టు మనం చూడవచ్చు. వెంటనే దేవుడు దావీదును ప్రేమిస్తున్నామన్నమాట. దావీదును ప్రేమించినా కాబట్టి నాదన్ ప్రవక్తను పంపించామన్నమాట. దావీదును దేవుడు ప్రేమిస్తున్నాం కాబట్టి నాదన్ ప్రవక్తను పంపించాడు. కాబట్టి నాదన్ ప్రవక్త చెప్పిన మాటను బట్టి నాదన్ ప్రవక్తతో కోపపడలేదు, థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి ఎవరైనా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న లోపాలు కొన్నిసారి దేవుడు ఎత్తుపట్టుకునేలా చూపిస్తుంది మన ముందు. ఇప్పుడు మనం దయచేసి మారుమనసు ఉండే నిజంగా ఉంటే మనం థ్యాంక్ చెప్పాలి. బ్రదర్ సిస్టర్స్, మీకు చాలా థ్యాంక్ చెప్పాలి. హల్లెలూయా. లేదంటే డేంజర్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా చాలా డేంజర్ అనమాట. దావీదు పాపం లోపల దాచిపెట్టుకొని బ్రతుకుతున్న కాలం అలాగే ముందుకు ఒకవేళ వెళ్ళి ఉంటే చాలా ప్రమాదం. కాబట్టి ప్రత్యేకంగా మనం చూసిన దావీదు ఇప్పుడు మనం చూసినట్లయితే మామూలు స్థాయిలో కాదు, లీడర్ కూడా ఉన్నాం అనమాట. రాజు కూడా ఉన్నాం. రాజు పడిపోయి ఉంటే ఇంకా రాష్ట్రం అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాని ఒక ఎఫెక్ట్ పడతాయి అనమాట. కాబట్టి లీడర్గా ఉన్న వ్యక్తి వారి హృదయం మంచిగా లేదు అంటే దాని కింద ఉన్న వారు దానికి ఎఫెక్ట్ అనుభవిస్తాయి అనమాట. వారి తప్పుడు నిర్ణయాలు తీసుకొని వస్తాయి, తప్పుడు చట్టాలు తీసుకొని వస్తాయి. దానివల్ల ఏమవుతుంది, దాని కింద ఉన్న వారందరూ దాని యొక్క ప్రియులారా ఇబ్బందులు అనుభవిస్తాయి అనమాట. అందుకొరకే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, రాజుల కొరకు అంటే అధికారుల కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మనం క్షేమం కావాలంటే, మనకు సుఖంగా, మనం క్షేమంగా, సమాధానంగా, నెమ్మదిగా బ్రతకాలంటే దేవుని కుమార్తె ఉన్న మనం పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు మన రాష్ట్రంలో, దేశంలో ఉన్న అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామని చేయాలి. మీ ఇంటిలో కూడా అధికారి ఉంది అనమాట. ఒకవేళ మీరు భర్త కలిగిన వ్యక్తిగా ఉంటే అధికారి అనమాట. అధికారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారి యొక్క ఆలోచన, మాటలు మీ జీవితం మీదే ప్రభావం చేస్తాయి అనమాట. మంచి మాట్లాడినా అది ప్రభావం చేస్తుంది, చెడుగా మాట్లాడినా అది కూడా ప్రభావం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రత్యేకంగా పిల్లలు, తల్లిదండ్రులు కలిగిన పిల్లలు వారు తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి. వారు కూడా ఒక అధికారం ఉంది అనమాట. ఇప్పుడు వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి యొక్క మాటలు, ఆలోచన దేవుని చిత్తానుసారంగా ఉండినట్టు పట్టుదలతో ప్రార్థన చేయాలి, క్రమంగా ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుంది, వారి హృదయంలో పరిశుద్ధాత్మడు కార్యం చేసి వారి మాటలు క్రియలు మనకు అనుకూలంగా మనసపడదు. అందుకని ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయలేని వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉండొచ్చు. ఇప్పుడు ఇలా ప్రార్థనలు మనం పేతులు ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. దానివల్ల మనకు మాత్రం కాదు, అనేకులకు మేలు అనమాట. మనకు మేలు, అనేకులకు మేలు. ఇప్పుడు ఈ కాలంలో యేసుమల్లో ప్రియుల మనం అధికంగా మనం ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నాదరి ప్రవక్త కూడా మనం చూసినట్లయితే మంచి ప్రార్థన పరుడు. లేదు అంటే రాజు ముందు దగ్గర వెళ్ళి ఎలా చెప్తారు, అంత ధైర్యం రావాలి అంటే పరిశుద్ధాత్మ నింపదలు ఉంటేనే సాధ్యం. ఎందుకంటే రాజుతో మాట్లాడడం, మంచి విషయాన్ని మాట్లాడడం మంచిది, కానీ నీవు తప్పు చేశామని చెప్పడం, ఆ మాట చెప్పాలంటే చాలా. కాబట్టి మన నాదన్ ప్రవక్త కూడా ఎంతో ఫేత్ఫుల్గా నిలబడాం. దేవుని ఆమె జీవం గల దేవుడు చెప్పిన మాట తీసుకొని వెళ్ళి చెప్పామన్నమాట. కథగా, స్టోరీగా చెప్పాం. అంటే తర్వాత అర్థమైంది. కాబట్టి రాజు సాష్టాంగపడాం, పాపం ఒప్పుకున్నాం.
దేవుడు కృప చూపారు, దేవుడు కరుణ చూపారు. కాబట్టి దావీదు గురించి బైబిల్లో రాయబడింది, దేవుని హృదయానుసారంగా ఉన్న మనిషి, అంటే పాపాలు ఒప్పుకొని దేవుని ఆధారపడారు. అవును, నేను పాపం చేశాను, ప్రభువా నన్ను లేవనెత్తము, క్షమించుము, మీ సహాయం నాకు కావాలి. కాబట్టి పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలంటే దేవుని సహాయం నాకు మీకు అవసరం. కాబట్టి ప్రియులారా, మనం జీవగల దేవుల్లో ప్రియులారా మనం ఆశ్రయిస్తాం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్టే 6సారి వెళ్ళినప్పుడు కూడా నెగిటివ్ రిపోర్ట్, కాబట్టి 7సారి పంపించాలన్నమాట. ఆ దాసుని 7సారి మీ వెళ్ళము. కాబట్టి ఏలియాకు తెలుసు, నా ప్రార్థన జీవగల దేవుడు ఆలకిస్తాడు. బైబిల్లో రాయబడి ఉంది, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడొచ్చు, నీతిమంతుని యొక్క ప్రార్థన, యేసు రక్తం ద్వారా కడగబడిన మనందరం నీతిమంతుని ఒక ప్రార్థన వండర్ఫుల్ రిజల్ట్ తీసుకొని వస్తాయి అనమాట. చాలా బలంగా పనిచేస్తాయి అనమాట. కాబట్టి ఈ కాలంలో మన ప్రార్థన చాలా బలంగా పనిచేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం సంఘంగా మన యేసునామములో ప్రార్థన చేయాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి ఫస్ట్ సారి గాని, 2సారి గాని, 3సారి గాని, 4సారి గాని, 5సారి గాని, 6సారి గాని రిపోర్టులో నెగిటివ్ వచ్చిన జవాబు రాదు అని మనం నిర్ణయం చేసుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా పనిచేస్తాడు. కాబట్టి మనం వేచి ఉండాలి, ప్రార్థనలు మనం కొనసాగించాలి, ఆరాధన, సుధీలో, వాక్య ధ్యానంలో, దేవునితో ఆమె సహవాసంలో కొనసాగించాలి. ఆమె జవాబు, వాక్యానుసరమైన ప్రార్థనకు జవాబు తప్పకుండా వస్తాయి. ఇప్పుడు ప్రియులారా మనం చూడవచ్చు, దేవునికి స్తోత్రం. ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను, ఒకసారి కాదు. కాబట్టి చూడండి, ఒక ఫస్ట్ రిపోర్ట్ వచ్చినప్పుడు నెగిటివ్ రిపోర్ట్ వచ్చాం, కొన్నిసారి మనం కదిలిపోతాము. ప్రార్థన చేసే ఫస్ట్ నెగిటివ్ వస్తుంది, అబ్బో. 2సారి కూడా అది కూడా నెగిటివ్, 3, 4, 5 మనమైతే మనం ఉన్న విశ్వాసంలో కొన్నిసారి దాన్ని బట్టి కూడా తగ్గిపోతాము, అబ్బో. కాబట్టి ప్రియులారా, మనం ఇంకా ప్రార్థన, అదే పట్టుదల ప్రార్థన, ఇంకా ప్రార్థన చేయాలి, అడగాలి, తొలిగిపోవాలి, ప్రార్థన ఏ సమయంలో ప్రార్థన కొనసాగించాలి. కాబట్టి ఏలియా ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి నెగిటివ్ మెసేజ్ విన్నప్పుడు తన ప్రార్థన ఆగిపోలేదు. 2సారి కానీ, 3సారి కానీ, 5, 6సారి నెగిటివ్ విన్నా కానీ పట్టించుకోలేదన్నమాట. తెలుసు, ఎందుకంటే ఫస్ట్ విన్న స్వరం దేవుని స్వరం, క్లియర్ గా దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడితే, దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి. కాబట్టి ప్రియుల పట్టుదలతో ఇంకా కూడా ప్రార్థన చేశాం. కాబట్టి మనం మనం చూస్తున్నాం, ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. అలాగే చూసినప్పుడు ప్రియులరా పరిస్థితులు తేడా కనిపిస్తుంది అనమాట. చూడండి, 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చేయి కింద చిన్న మేఘమును సముద్రం నుండి పైకు ఎక్కుచున్నా నేను. అదిగో మనిషి చేయంద చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎలా వస్తుంది అనమాట. బట్ చూసినట్లయితే రిజల్ట్ చాలా చిన్నగా కనిపిస్తుంది. రిజల్ట్ కొన్ని ప్రార్థన చేసినప్పుడు మనం స్తోత్రం, కొన్ని ఆశీర్వాదాలు మనకు చిన్నగా అనిపిస్తుంది అని, కానీ అది ఇంక్రీస్ అవుతాయి. ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసినప్పుడు నువ్వు కవనలో ఉన్న మనం, నూతన నిబంధనలు ఉన్న మనం, నూతన స్థితిగా ఉన్న మనం, దేవుని మందిరంగా ఉన్న మనం, క్రిస్తు ఒక మందిరంగా ఉన్న మనం, పరిశుద్ధాత్మ దేవుని ఒక మందిరంగా ఉన్న మనం ప్రార్థన చేస్తున్న కొలది మన ఆత్మ నుండి జీవదానందలు ఫస్ట్ కొద్దిగా ప్రవేశిందని బాధపడవద్దు. కానీ ప్రార్థన చేస్తున్న కొలది ఇది విస్తారమైన నదిగా ప్రవేశిస్తాయి అనమాట. అదే జీవజల నదులుగా ఎక్కువ ప్రవేశిస్తాయి అనమాట. ప్రత్యేకంగా ప్రార్థన చేసిన వారు ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు అధికంగా ప్రవేశిస్తాయి. పరిశుద్ధాత్మ నదులు ప్రవేశిస్తున్న కొలది ఏమవుతుంది, దేవుని యొక్క ప్రెసెన్స్ తో కప్పబడతాయి అనమాట. ఒక రోజు కాదు, ప్రతినంతకాలం అలా కప్పబడతాయి అనమాట. కాబట్టి అనుదిన ప్రార్థన చాలా ఇంపార్టెంట్. అనుదినం మనం మాట్లాడాలి యేసుతో, అనుదిన ప్రభువును ఆరాధించాలి. ప్రార్థన మాత్రం కాదు, ఆరాధన కూడా. ప్రభువును ఆరాధించినప్పుడు కూడా మన ఆత్మ తరబడుతుంది. ఆత్మలో సత్యములో ఆరాధన చేసినప్పుడు ఆత్మ నుండి నదులు దేవుని శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఆత్మలో సత్యములు మనం ఆరాధన చేసినప్పుడు సర్వశక్తి మందున జీవంగా దేవుని ఆరాధన చేస్తాం కరెక్ట్ గాని, దేవుని మహిమపరుస్తున్నాం కరెక్ట్ గాని, ప్రియుల ఆరాధన నమ్మకంగా చేస్తున్న వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం, నమ్మకంగా ఆరాధన చేస్తున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. వారు ఆత్మ నుండి దేవుని శక్తి తక్కువ కాదు, ఎక్కువ రిలీజ్ అవుతుంది మనం. దేవును ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాము, రైన్ స్టోమ్ అని రాయబడి ఉంది. రైన్ స్టోమ్ అంటే ఏ మైటీ రైన్ స్టోమ్, గొప్ప పెద్ద వర్షం అన్నమాట. మామూలు వర్షం కాదు, విస్తారమైన వర్షం. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్న కొలది, ఆరాధన చేస్తున్న కొలది విస్తారమైన ఆత్మ నదులు, ఆత్మ నదులు మన ఆత్మ నుండి ఓపెన్ అవుతాయి అనమాట. మన జీవిత నదులు మన నుండి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నమ్మకంగా ఆరాధన చేయడం చాలా గొప్పది. ఇప్పుడు
ఒంటరిగా ఆరాధన చేస్తున్నాము, సంఘంతో కలిసి ఏమో, కానీ ఆరాధన చేసుకోవడం అయితే చాలా గొప్పది. ఆరాధన చేస్తున్న వారు ఒక లెవెల్లో ఉండలేదన్నమాట. వారు నెక్స్ట్ లెవెల్ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు అంతే. బట్ ఒక్క లెవెల్లో మీరు ఉన్నామంటే క్షేత్రం లేదేమో, మార్మన్స్ పొందాలి. ప్రార్థనలో కానీ వాక్య ధ్యానంలో కానీ ఫేత్తులు ఉండాలి. ఫేత్తులు ఉన్న వ్యక్తులు ఒక్క లెవెల్, స్పిరిచువల్ లెవెల్లో ఒక్క లెవెల్లో ఉండలేదు. దేవుడు ఒప్పుకోలేదన్నమాట, ఒప్పుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు అసలే ఒప్పుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నెక్స్ట్ లెవెల్కు దేవుడు తీసుకొని వెళుతాడు. బట్ ఫేత్ఫుల్ హృదయం చాలా ప్రాముఖ్యం. కాబట్టి చిన్న మేఘమే ఫస్ట్ కనిపిస్తున్నాయి, కానీ దానికి అర్థం గొప్ప కార్యం జరగలేదని కాదు. గొప్ప దేవుడు గొప్ప కార్యం చేస్తుంది, కానీ మన చూపులో ఇది చిన్న ఉండాల్సాము. కానీ గొప్ప దేవుడు గొప్ప కార్యం చేస్తే దేవుడు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూస్తున్నదే చిన్న విషయాల గురించి, చిన్న రొట్టె గురించి మనం చూడవచ్చు. హేలియా వెళ్ళి సరఫాతు విధవరాలతో అడిగినప్పుడు ఒక చిన్న రొట్టె, ఆయన నాకు చిన్నది, దేవుని కొరకు చిన్నది చేయడం కూడా దేవుని యొక్క దృష్టిలో గొప్పదన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దృష్టిలో చిన్నది కావచ్చు, అంటే దేవుడు ప్రాముఖ్యంగా చూస్తున్నది ఫెయిత్ఫుల్ హృదయం అనమాట. నన్ను ఇష్టపడుతున్నామా, నా మాటకి లోబడుతున్నామా, నన్ను ప్రేమిస్తున్నామా? అవును. కాబట్టి ప్రియులారా ఎంత పెద్దది కాదు, చిన్నదిలో ప్రియులారా నమ్మకం ఉన్న వారు మాత్రం గొప్పదిలో కూడా ఫెయిత్ఫుల్ గా బ్రతారు. ఇప్పుడు చిన్నదిలో అసలే నమ్మకం లేని వ్యక్తులు పెద్ద విషయంలో అసలు నమ్మకం ఉండలేదన్నమాట, గ్యారంటీ. కాబట్టి ప్రియులారా చిన్న విషయాలు చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన ఆరోధన మాటలు క్రియలు మనకు కొన్నిసారి చిన్నగా అనిపిస్తాయి. దానిలో మనం డిసిప్లిన్ నేర్చుకోవాలన్నమాట. మన మాటలు క్రియలు దానిలో మనం డిసిప్లిన్ పరిశుధాత్మ వల్ల నేర్చుకొని మనం ముందుకు వెళ్ళాలి ప్రియులారా. సరే, చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదని నేను అప్పుడు ఏలి చెప్పేమన్నాడు, నీవు ఆహాబు దగ్గరికి పోయి చూడి. మరలా ప్రేమ చూపిస్తున్నాం. ఆహాబు ఏలియా గాని ప్రవక్తలను చంపడానికి కూడా వాటిని ఆలోచన కలిగిన వ్యక్తి, ఆయన కానీ ప్రేమ చూపిస్తాం. అది దేవుని ప్రేమ అనమాట. దేవునికి స్తోత్రం. అది మనిషి ప్రేమకు అది సాధ్యం కాదు. మనిషి ప్రేమ అయితే ఈ మెసేజ్ చెప్పలేదన్నమాట. ఆహాబుతో వెళ్ళి ఎందుకు చెప్పాలి అని అనిపిస్తుంది. ఎందుకు చెప్పాలి అలా కొన్నిసారి అనిపిస్తారు. ఎందుకు నేను చెప్పాలి, వారు ఏదైనా జరిగినా ఏం కాదు. కానీ దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి చెప్తారనమాట, మంచి మెసేజ్ చెప్తారనమాట, మంచి విషయాలు చెప్తారనమాట. తెలుగు మేలుకరమైన విషయాలు దాచిపెట్టలేదు. దేవుని ప్రేమతో నింపబడినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ప్రేమ నింపబడుతుంది. ఇప్పుడు ఇద్దరులకు మేలుకరమైన విషయాలు దాచిపెట్టలేదు. ఇది అపోస్తలుడైన పౌలులో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి అపోస్తలుడైన పౌలు దేవుడు బయలుపరుస్తున్న విషయాలు దాచిపెట్టలేదు. కాబట్టి దేవుడు అధికమైన రిలేషన్ ఇచ్చామన్నమాట. అధికమైన విషయాలు దేవుడు బయలుపరిచాం. ఇప్పుడు దేవుడు నాతో మీతో మాట్లాడినప్పుడు సంఘానికి ఇద్దరులకు మేలుకరమైన విషయాలు దయచేసి మనం దాచిపెట్టవద్దు. కొన్నిసారి మీ ఇంటికి మాత్రం కాదు, కొన్నిసారి రాష్ట్రానికి దేశానికి కూడా మేలు చేసే విషయం కూడా దేవునితో సమయం గడుపుతున్న వారితో దేవుడు మాట్లాడతారు. అది దాచిపెట్టవద్దు అనమాట. అది రిలీజ్ చేయాలి. యేసునామములో అది ప్రకటించాలి అంతే. ఇప్పుడు జరగలేదని అనుమానం వద్దు. యేసునామములో అనుమానంతో ఏమైపోయింది, అవిశ్వాసం వద్దు, కానీ ప్రకటించాలి అంతే. ప్రకటించినప్పుడు బలమైన దేవుడు పని చేస్తాడు. వాక్యం మనం రిలీజ్ చేసినప్పుడు జీవంగల దేవుడు పని చేస్తాడు. కాబట్టి మనం ప్రకటిస్తాం. యేసునామములో మన రాష్ట్రం దేశంలో పెద్ద యేసునామములో మహా వర్షం, అలాగే పరిశుద్ధాత్మ వర్షం, ఆత్మవర్షం యేసునామములో ఇచ్చినాక మన సంఘంగా ప్రకటిస్తాం. యేసునామములో అది జరిగినాక హల్లెలూయా. కాబట్టి ప్రియులారా యేసునామములో జరిగినాక మన జీవితంలో, ఇద్దరి జీవితంలో, మన రాష్ట్రం దేశంలో పరిశుద్ధాత్మ గొప్ప ఉద్యమం యేసునామములో వచ్చినాక ఆత్మ పనులు, పరిశుద్ధాత్మ కార్యం యేసునామములో అధికంగా జరిగినాక, మైత్రిగా జరిగినాక అప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనకు అంతా జరుగుతుంది అనమాట. యేసునామములో జరిగినాక అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్టే, నువ్వు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్ళకుండా వర్షం నిన్ను ఆపుకుండినట్లు నిద్రను సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వాను పంపనమాట. చూడండి, సహాయం చేసే మనసు, మేలు చేసే మనసు దేవుజనులు కనిపిస్తున్నాం. వారు దేవుని స్వరం విన్నారనమాట. హల్లెలూయా. అంటే హృదయ శుద్ధి గలవారు. కాబట్టి స్తోత్రం. చంపేసే వ్యక్తిని కూడా ప్రేమించే మనసు, చంపే వ్యక్తిని కూడా ప్రేమించే మనసు. స్తోత్రం. అది ప్రభువుకు మాత్రమే సాధ్యం. అది పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులకు మాత్రమే సాధ్యం. శత్రువులను ప్రేమించమని చెప్పిన అదే యేసుక్రీస్తు నాలో మీరు వదులుతున్నాం. కాబట్టి నిన్ను ఎవరైతే చంపడానికి, ఆత్మీయంగా మేము చంపడానికి, లేదా మానసికంగా మిమ్మల్ని ఒత్తిడికి గురిపెడుతున్న వ్యక్తులను ప్రేమించే అభిషేకంతో పరిశుద్ధాత్మ దేవుడు నింపునాక, దావీదును కూడా మనం చూడవచ్చు.
దావీదు కూడా జీవగల దేవునితో సమయం గడిపిన దావీదు సౌలు ఎన్నోసారి చంపడానికి వచ్చాం తప్పుడు మెసేజ్ బట్టి సాతాను ఒక స్వరం విని చంపడానికి చాలా సరే దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తాం కానీ దావీదు మాత్రం మనం చూసినట్లయితే సౌలుకు మేలు చేసుకొని బ్రోతాడు. కాబట్టి అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు, కీడుకు బదులుగా కీడు చేయవద్దు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా నిజమైన దేవుని బిడ్డలు కీడుకు బదులు కీడు లేదనమాట. ఇవాళ ఆత్మీయంగా స్పిరిచువల్ బేబీ ఉన్నప్పుడు చేస్తారని, కానీ అందుకొరకు ఆత్మీయంగా మన ఎదగాలి. కాబట్టి సంఘం ప్రియులారా, కీడు చేసిన వారికి మేలు చేసే వారు ఉండాలి. క్రిస్తు మనలో ఎదుగుతున్న కొలది మన మాటలు కలిగిన ద్వారా మన మేలు చేసే వారు ఉండాలి. వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఒకవేళ మిమ్మల్ని చెమ్మడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి అవచ్చు, అదే వ్యక్తికి ఒకవేళ పక్షవాతంతో ఉండే, అదే వ్యక్తికి ఒకవేళ క్యాన్సర్ ఇచ్చి ఉండే, అదే వ్యక్తికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉండే, దేవుడు అవకాశం ఇచ్చి ఉండే యేసుమని ప్రార్థన చేయాలి. నేను అప్పుడు ప్రార్థన చేయాలి. అప్పుడు నన్ను దూషించాము, నన్ను తిట్టాము, నన్ను గాయపరిచాము, నన్ను మోసం చేశాము, లేదా నాకు విధంగా చేశాము కాబట్టి ఈ వ్యక్తికి మాత్రం నేను ప్రార్థన చేయలేదని చెప్పవద్దు. అనన్యాస్తో దేవుడు మాట్లాడినప్పుడు అపోస్తలుల కార్యం 9 ఉదయంలో మనం చూడవచ్చు. అనన్యాసు కొంచెం వెనుకపడామన్నమాట. ఎందుకంటే సౌలు ఒకప్పుడు సంఘాన్ని పడి చేసుకొని ప్రతన వ్యక్తి అనేకను నాశనం చేసుకొని సంఘాన్ని నాశనం చేసుకునే వ్యక్తి దగ్గర నేను ఎలాగ ప్రభు వెళ్ళాలి. ఇప్పుడు ప్రభువు చెప్పాను, వెళ్ళము, నేను ఆయనతో మాట్లాడాను, నేను వాడబోతున్నా. కాబట్టి యేసునామములో సంఘాన్ని నాశనం చేయడానికి కొందరు వారి మనసులో సాతాను కొందరు మనసులో ఆరాధన పెట్టి ఉండవచ్చు. వాళ్ళు అలాంటి ప్రయత్నములు ఉన్నారని, అలాంటి వ్యక్తుల జీవగల దేవుడు మన ప్రార్థనని బట్టి తాకుతాడు. కానీ మన కీడుకు బదులు మన కీడు చేయవద్దు. మన కీడు చేసి ఉండే మనం ఓడిపోతాయి. సాతాను ఒక తంత్రాల ముందు మనం ఓడిపోతాయి. కానీ మేలు చేస్తున్న వ్యక్తులు సాతాను ఒక తంత్రాల ముందు ఓడిపోలేదన్నమాట. దేవుని ప్రేమతో వాక్యంతో నింపబడిన వ్యక్తులు ఓడిపోలేదు. కాబట్టి సంఘం ఓడిపోయే సంఘం ఉండవద్దు. దేవుడు బైబిల్లో రాయబడింది, గెలిచిన వారిను చేర్చుకోవడానికి వరకు ప్రభువు త్వరగా వస్తాడనమాట. గెలిచిన వారు ఎత్తబడతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు మనం సాతాను తంత్రాల ముందు మనం ఓడిపోయిన స్థాయిలో ఉండవద్దు అనమాట. మనం గెలిచే కృపాదేవుడు అనుగ్రహించిన కోపం, పగ, చేదు, ఫియర్, అవిశ్వాసం, అనుమానం, అనేకత, సెల్ఫిష్, శరీరాశ, నేత్రాశ, జీవడంబం, దాన్ని జయించే కృపాదేవుడు అనుగ్రహించిన దాకా మనం జయించాలి. ఓర్కం చేయాలి. అనేక స్పిరిట్ జయించాలి. కోప స్పిరిట్ మనం జయించాలి. మరణ స్పిరిట్ మనం జయించాలి. ప్రార్థన ద్వారానే పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే షార్ట్కట్ లేదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పట్టుదలతో మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఏలియా హృదయం మనం చూసినట్లయితే దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉన్నాం. మరి యేసు క్రీస్తు చెప్పినట్టు ప్రియులారా, శత్రువు కూడా మేలు చేస్తున్నాం అనమాట. ఎంతో గొప్ప ప్రియులారా అభిషేకం, ఎంతో గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆహాబ్ దగ్గరికి పోయి నువ్వు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపుకుంటున్నట్లు నీ హృదయమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పాం. తర్వాత అందులో ఆకాశ మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసేను గనక ఆహాబు రథం ఎక్కి ఇజ్రాయేలునకు వెళ్లిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మము నొద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఆహాబేమో మంచి ఆహారం తిని మంచి నీళ్లు తాగి చాలా బలం పొందుకొని ఏలియా చెప్పిన మాట పాటించుకొని వెళ్ళిన కాబట్టి తన ప్రాణం కూడా కాపాడబడేమన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క మాటలకు లోబడి ఉండే, జీవగల దేవుని యొక్క మాటలకు లోబడి ఉండే ప్రాణం కాపాడబడుతుంది అనమాట. సత్యమే. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకా ప్రార్థన చేసిన ఏది ఒక పరిస్థితి ప్రియులారా మనం చూసినట్లయితే ప్రార్థనలో గడిపాం కదా, కొందరు ఉపవాస ప్రార్థనలు కావచ్చు. కాబట్టి ఆత్మాహారం భుజించుకొని ప్రార్థనలో గడుపుతున్న మనకు దేవుడే మనల్ని ముందుకు నడిపిస్తారు. చూడండి, దేవుని హస్తం ద్వారా దేవుడు ఏలియాబును కూడా బలపరిచి అద్భుతంగా దేవుడు కాపాడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క సత్య సువార్త, దేవుని యొక్క ప్రేమ సువార్త, దేవుని యొక్క మాటలు ప్రేరేపిస్తున్న నన్ను జీవంగా దేవుడు శత్రు నుండి దేవుడు కాపాడుతారు. అంటే సాతాను యొక్క అబద్ధాలు విని మన శత్రువుగా చూస్తున్న వారి నుండి దేవుడు కాపాడుతారు. ఇప్పుడు మనం మేలు చేసేవారు ఉండాలి. సంఘంగా మనం మేలు చేసేవారు ఉండాలి. సాతాను యొక్క స్వరం విని మనం కిడి చేసేవారు ఉండవద్దు. చాలా మంది కిడేసిన వారు సాతాను స్వరం విని అలాగే చేస్తున్నారు. ఇప్పుడు ప్రియులారా మనం పరిశుద్ధాత్మ స్వరం విని మేలు చేసే వారు ఉండాలి. కాబట్టి
శత్రువును కూడా ప్రేమించే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని, కాబట్టి ఆహాబు కంటే ముందుగా చూడండి పరిశుద్ధాత్మ నింపబడి వాక్యంతో నింపబడి దేవుని స్వరం విన్న దేవునికి లోపడుతున్న ఏలియాను ఇంకా ముందు దేవుడు తీసుకొని వెళ్ళామన్నమాట. అంటే అపాయం నుండి, ఆ సమస్య నుండి, ప్రమాదం నుండి దేవుడు తన బిడ్డలను ఎక్కువ కాపాడుతాయి అనమాట. పార్శాలిటీ అని కొన్నిసారి మనకు అనిపిస్తాను, కానీ దేవుని బిడ్డలను దేవుడు తప్పకుండా కాపాడుతారు. ఇప్పుడు దేవుని బిడ్డలను ప్రత్యేక జీవనంలో దేవుని సంబంధం కలిగిన వ్యక్తులను దేవునికి సంబంధం లేని వ్యక్తుల కంటే ఎక్కువ దీవిస్తాడనమాట. ఎక్కువ కాపుదల దేవుని బిడ్డలకు ఉంది అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. నిజంగా జీవనంలో దేవునికి సంబంధం కలిగిన వ్యక్తులకు ఎక్కువ కాపుదల ఉంది. ఇంకా ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, సాతాను కాదు, సాతాను కంటే జీవగణ దేవుడు ఎక్కువ ముందు అడుగు పని చేస్తున్నాం అనమాట. అడ్వాన్స్ గా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్న కాలంలో మనం ఉన్నాం. సాతాను వెనక్కు ఉన్నాం అంతే. సాతాను ఓడిపోయిన సార్లు ఉన్నాం. ఓడిపోయిన వాడు ఏం చేస్తాడు ప్రియులారా? ఎంత చేస్తున్నా అంతే. కానీ జీవగల దేవుడు జయించిన సార్లు ఉన్నాం. కాబట్టి జయించిన క్రిస్తుతో మనం కలిసి ఉన్నాం. జయించిన క్రిస్తును మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వ్యక్తులు ఎక్కువ దేవుని చేత అనుసరంగా దీవించబడుతుంది, వాడబడుతుంది. సంతోషంగాని, సమాధానంగా, నెమ్మది ఎక్కువ ఎవరు అనుభవిస్తున్నాం. కోడు డబ్బు కలిగి, ఆస్తివాస్తులు కలిగి జీవగల దేవును లేని వ్యక్తులైనా, లేదంటే ఆస్తివాస్తులు లేదేమో, కోడులు లేదేమో, కానీ క్రిస్తు మాత్రం ఉన్నారేమో సోదరు. కాబట్టి క్రిస్తు ఉన్నవారు డబ్బు ఉన్నా, డబ్బు లేకపోయినా, ఆస్తివాసులు ఉన్నా లేకపోయినా ఆమేన్. కాబట్టి ఎక్కువ ఆనందిస్తున్నాడు. ప్రభువు నందు ఆనందించే కృప ఎక్కువ ఉండేది క్రిస్తువుని కలిగిన వారికి అనమాట. ఆస్తివాసులు ఉండడం తప్పు కాదు ప్రియులారా, ఆస్తివాసులు ఉండడం తప్పు కాదు. కాబట్టి మన క్రిస్తువుని కలిగి ఉండడం గొప్ప ధన్యత. తండ్రి దేవుడు క్రిస్తువుని ప్రియులారా మన అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ఈ కాలంలో ప్రియుల పట్టుదలతో ప్రార్థన చేస్తాం. కొన్ని విషయాలు నెగిటివ్ రిజల్ట్ వచ్చిందేమో, దానిలో కృంగిపోవద్దు. విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. యేసు విశ్వాసం ఇంకా ప్రార్థన చేయాలి. ఆమేన్. వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. దేవుడు బైబిల్లో రాయబడింది, అడుగుబాటినట్టు కంటేను, ఊహించుబాటినట్టు కంటేను గొప్ప కార్యం దేవుడు ఆత్మ కలిగి చైక్యత కాపాడుకొని, దేవుని ప్రేమ తుదలతో శ్రమించుకొని, ఆత్మ కలిగి చైక్యత కలిగి ప్రార్థన చేసుకొని బ్రతున్న వారికి అడుగుబాటినట్టు కంటే, ఊహించుబాటినట్టు కంటే గొప్ప కార్యం చేస్తాడు. అలాగే మనం ఇప్పుడు మనం చాలా విషయాలు ప్లాన్ చేసి ఉండొచ్చు, దానికంటే గొప్ప కార్యం జీవగణ దేవుడు అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధంగా మా ప్రేమ తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. తండ్రి ఉదయకాలం మాతో వాక్యం తండ్రి మాట్లాడిన మీ ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఎవరైతే దేవా ప్రార్థనకు ఉదయంగా జవాబు రాలేదు అని నిరాశతో బాధతో ఉన్న వారిను తండ్రి బలపరచము బ్రో, బలపరచు తండ్రి. కృపదేయము తండ్రి, విశ్వాసం తండ్రి, దేశము తండ్రి, ఆత్మదేయంగా బలపరచము తండ్రి. పిలిచిన దేవుడు, నమ్మదైన దేవుడు, శక్తి అయిన దేవుడు, బలం కలిగిన దేవుడని జ్ఞానం కృప తండ్రి, దేశము తండ్రి. మీ చిత్తానుసరంగా యేసు రక్తం, యేసు నామములో ఆధారపడి మీ చిత్తానుసరంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ప్రార్థనలకు జవాబు వచ్చినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన వారందరిని బట్టి వందనాలు. వారి మధ్యంగా బలపరచండి. హృదయంలో శాంతి, సమాధానం, నెమ్మది కుమరించి ఉందండి. ప్రతి ఒక్కరు చక్కని ఆరోగ్యం దేవా, దయము, హోలీ స్పిరిట్ దేవా, మీరు గొప్పగా పనిచేస్తున్నట్టు ఉందని బలమైన అభిషేకంతో ఉదయకాలం కుమరించుందండి. దవా సిక్క బక్కార ఆదరణ డబాకార వేరే తన ఆత్మతో కుమరించుందండి. బలమైన అభిషేకంతో ప్రతి ఒక్కరు కుమరించుందండి. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరు అధికంగా నింపబడినాక తండ్రి, పరిశుద్ధాత్మ నింపబడి భాషలో మాట్లాడినాక పరిశుద్ధాత్మ నింపబడి ఆమె హాలే ఆత్మలో ప్రార్థన చేయనాక ఆత్మలో పాట పాడే అభిషేకంతో కుమరించుందండి. పరిశుద్ధాత్మ నింపబడి ప్రయోజనాలు చెప్పి కృప తండ్రి దయదండి. పరిశుద్ధాత్మ నింపబడి ప్రేమ సువార్త చెప్పి కృప తండ్రి దయము. పరిశుద్ధాత్మ నింపబడి దేవా క్షమించే కృప తండ్రి దయము. పరిశుద్ధాత్మ నింపబడి దేవా మీ రాజ్యానికి దేవా, మీ రాజ్యవ్యాప్తి కొరకు ఆమేన్ ఆమేన్ ఇచ్చేవారుగా తండ్రి లేవనెత్తం ఉందండి. పరిశుద్ధాత్మ నింపబడి అనేకలు దీవించే వ్యక్తులుగా తండ్రి లేవనెత్తం ఉందండి. పరిశుద్ధాత్మ నింపబడి చక్కని తండ్రి ఆమేన్ భర్తగా, భార్యగా తండ్రి మంచి సాక్ష్యం కలిగిన కుటుంబ జీవితం ఆమె ప్రతి కృప తండ్రి దయచేయము తండ్రి. ఓహే విధవరాలు ఉన్నవారు తండ్రి మీ అభిషేకంతో కుమరించి మీ ప్రేమతో తండ్రి వారి ప్రాణగాయాలు పడే స్వస్థపరచుందండి. ఆత్మ బలపరచు, ప్రాణం బలపరచుందండి, శరీరాన్ని బలపరచుందండి. వారి అవసరాలు దేశంలో అద్భుతంగా ధనయమో చేసి తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే తల్లిదండ్రులు దేవ మీ అభిషేకంతో నింపము. పిల్లలను దేవ మీ అభిషేకంతో కుమరించమండి. తల్లిదండ్రులకు లోబడే మీ అభిషేకంతో కుమరించమండి. దేవునికి లోబడే ప్రతి అభిషేకంతో కుమరించుకుందండి. ఆమె భర్తను ప్రేమించే అభిషేకంతో కుమరించుందండి. భార్యను ప్రేమించే మీ అభిషేకంతో కుమరించుము తండ్రి. పిల్లలను ప్రేమించే గొప్ప మీ అభిషేకంతో కుమరించుమండి. కృష్ణులందు సహోదరి సహోదరులు ప్రేమించే మీ అభిషేకంతో కుమరించుము. శత్రువులను ఆమె శత్రువుల నుండి ప్రేమించే దేవా, సోదరి మనుషులను ప్రేమించే దేవా మీ ఆత్మ అభిషేకంతో కుమ్మరించుందండి.
కుమ్మపగా చేదూసి పెట్టు పరిశుద్ధాత్మ అగ్నివల్లది కాలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. అనేక లేమైపోయినాక సాతానుక అబద్ధాలు పరిశుద్ధాత్మ అగ్నివల్ల లేమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ మీ చిత్తం జరిగినాక తండ్రి ఏసే మీ ప్రణాళిక అందరి జీవితంలో మీ ప్రణాళిక మీ చిత్తమే జరిగినాక మీ ఆశీర్వాదాలు ఏసులో ప్రతి ఒక్కరు ఏసులో అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. ఆత్మ కన్నులు సంపూర్ణంగా తెరబడినాక ఆత్మ చెవులు తెరబడినాక విన్న సత్యాలు అనేకలకు చెప్పే ధైర్యంతో పరిశుధాత్మతో కుమ్మిరించుకోతండి. కృపదేవాదయం కూడా వేసిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. మా రాష్ట్రం దేశం మీ నామను దీవిస్తున్నాం తండ్రి. ఆమె దీవించబడినాక అలాగే అధికారుల గురించి ప్రార్థనిస్తున్నాం. మా రాష్ట్రం దేశంలో ఉన్న అధికారులు అందరికీ మారుమనస్తాయేమో తండ్రి. అందరికీ దేవాదయం అందరూ శాంతి నెమ్మది మంచి ఆలోచన కలిగి మరి వాళ్ళు వేసే కృప తండ్రి దేశమని మేమందరం ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మేలు అనుభవించినాక దేవా సమాధానం సంతోషం ఆశీర్వాదం అనుభవించినా కానీ మేమందరం ప్రార్థనిస్తున్నాం. దేవా మీ రక్తంగా దావిస్తున్నాం. దేశం రాకడలో మేమందరం ఎత్తపడిన గుంపులో అందరూ ఉండినట్టు దేవా కృప చూపుతండి. మహిమ